వెల్కమ్ టు ఏమి జరుగుతోంది. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రేంజ్లో ధ్వజమెత్తారు. ఎందుకు అంటే విదేశీ పర్యటనలో ఇంగ్లాండ్కు అనుమతి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనను అడ్డుకున్నది. ఎందుకు అడ్డుకున్నది అంటే రాజకీయ కారణాలు, పొలిటికల్ రీజన్స్ అని చెప్పింది. దాని మీదనే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున మండిపోయారు. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని ఈరోజు తెల్లవారు అంటే సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతాల్లో హైదరాబాద్కు చేరుకున్నారు. ఇప్పుడు 5 గంటల ప్రాంతాల్లో మీడియా సమావేశం పెట్టారు. ఈ సమావేశంలోనే రేవంత్ రెడ్డి రకరకాల ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇంతకీ రేవంత్ రెడ్డి చెప్పేది ఏమిటంటే తెలంగాణ ప్రజలను నరేంద్ర మోడీ అవమానించారు. అమెరికా పర్యటనను అడ్డుకోవడం ద్వారా రేవంత్ను అవమానించినట్లుగా కేంద్రం ఫీల్ అవుతోందేమో, కానీ నిజంగా మోడీ అవమానించింది, కేంద్రం అవమానించింది తెలంగాణ ప్రజలను అని రేవంత్ రెడ్డి వివరించారు. తన పర్యటనను అడ్డుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏమి సాధిస్తుంది అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. అసలు పొలిటికల్ రీజన్స్తో అమెరికా పర్యటనను అడ్డుకోవడంలో ఉద్దేశం ఏమిటి? పొలిటికల్ రీజన్ అంటే ఏమిటి అని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. ప్రధానమంత్రి భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రిగా వ్యవహరించటం లేదని, కేవలం గుజరాత్కి మాత్రమే పరిమితమైన వ్యక్తిగా ఆయన కుత్సిత బుద్ధితో వ్యవహరిస్తున్నారు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. విషయం ఏమిటంటే దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధిని సమానంగా చూడాల్సినటువంటి నరేంద్ర మోడీ గుజరాత్ లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధిని ఒక రకంగాను, నాన్ బీజేపీ రాష్ట్రాల అభివృద్ధిని మరో రకంగాను చూస్తున్నారట. ఈ విధమైనటువంటి వివక్షతో నరేంద్ర మోడీ పరిపాలన చేయడం తగదు అని హితవు చెప్పారు. ఫెడరల్ వ్యవస్థను నరేంద్ర మోడీ వైఖరి కారణంగానే దేశంలో దెబ్బతింటోంది అన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని తాను కేంద్రంతో అన్ని రకాలుగాను సహకరిస్తున్నా నరేంద్ర మోడీ మాత్రం అభివృద్ధి విషయంలో తెలంగాణలో అసలు ఏమాత్రం సహకరించకపోవడమే కాకుండా వివక్ష కూడా చూపిస్తున్నారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి రేవంత్ రెడ్డి ఒక తాజా ఉదాహరణ చెప్పారు. అది ఏమిటి అంటే గుజరాత్ వైబ్రెంట్ అనే పేరుతో గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా, కెనడాలో పర్యటిస్తున్నారు. 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 2 దేశాల్లో పర్యటించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రికి కేంద్రం అనుమతి ఇచ్చిందట. అయితే తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ ప్రకారం విద్య, క్రీడల అభివృద్ధి కోసం తాను ఇంగ్లాండు, అమెరికాలో పర్యటించాలని అనుకుంటే ఇంగ్లాండ్కు అనుమతి ఇచ్చిన కేంద్రం అమెరికాను ఎందుకు అడ్డుకున్నది అని ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లాండులో ఏ పర్యటన ఉద్దేశం అయితే ఉందో అమెరికాలో కూడా పర్యటన ఉద్దేశం ఒకటే అట. 2 దేశాల పర్యటనకు సంబంధించి మినిట్ ప్రోగ్రాము తాను కేంద్ర ప్రభుత్వానికి చాలా రోజుల కిందటే పంపించినట్టు చెప్తున్నారు. విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఆ దేశాలలో ముఖ్యమంత్రి అధికారిక పర్యటన కాబట్టి
దాన్ని ప్రోటోకాల్ ప్రకారం ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసేది, దగ్గరుండి చూసుకునేది విదేశీ వ్యవహారాల శాఖట. ఎట్లయినా విదేశీ వ్యవహారాల శాఖ ముఖ్యమంత్రుల పర్యటనను దగ్గరుండి ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటుంది కాబట్టి ముఖ్యమంత్రుల పర్యటనలో రోజువారీ కార్యక్రమాల్లో ఏమి జరిగింది అన్నటువంటి విషయం ఎప్పటికప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ రాయబార కార్యాలయము కేంద్రానికి ప్రతిరోజు తెలియజేస్తుంటుందట. అధికారిక పర్యటనకు వెళ్ళిన తర్వాత ఇక తాను దాచేది ఏముండదు, దాపరికము ఏమీ ఉండదు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇంగ్లాండ్లో తన పర్యటన తాలూకు రెగ్యులర్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయము, విదేశీ వ్యవహారాల శాఖ రెండూ కూడా కేంద్రానికి ఇస్తున్నప్పుడు మరికి వచ్చిన సమస్య ఏమిటి అని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ఇంగ్లాండ్లో ఏ ఉద్దేశంతో అయితే పర్యటించానో అదే ఉద్దేశం అమెరికాలో కూడా ఉంది. అక్కడ కూడా కొన్ని యూనివర్సిటీలకి తాను వెళ్తున్నట్లు, వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవాలని, ఎంఓయూలు చేసుకోవాలని తను అనుకున్నారట. అయితే ఇంగ్లాండ్కు అనుమతించినటువంటి కేంద్ర ప్రభుత్వము అమెరికాను మాత్రం ఎందుకు అడ్డుకున్నది అన్నది తనకు అర్థం కావట్లేదని అడుగుతున్నారు. ఇక్కడే నరేంద్ర మోడీ దృష్టి వివక్షతో కూడుకున్నది. తెలంగాణ ప్రజలను నరేంద్ర మోడీ అవమానించారు అని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు న్యూయార్క్లో మమ్దానినో లేకపోతే ఇంకొకళ్ళనో తాను కలవబోతున్నట్లు బీజేపీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనేసి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మమ్దాని న్యూయార్క్ మేయర్ అయినప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధిని ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు, దాంట్లో తప్పేముందని అడుగుతున్నారు. అలానే తన ఇంగ్లాండ్ పర్యటనలో మాయా ట్రూడర్ దగ్గరే ఉండి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అన్ని వివరాలను తనకు వివరించింది. అక్కడ ఒప్పందాలు చేసుకోవడానికి, ఎంఓయూలు కుదుర్చుకోవడానికి పక్కనే ఉండి సహాయం చేసిందట. ఏమిటి తప్పు దాంట్లో అని అడుగుతున్నారు. ఒకళ్ళేమో విద్యకు సంబంధించిన వాళ్ళు, మరొకళ్ళేమో ప్రజాప్రతినిధి. వీళ్ళిద్దరూ వాళ్ళేమి తప్పులు చేయటం లేదు కదా. ఒక అధికారిక పర్యటనలో ముఖ్యమంత్రిగా తనకు సహకరిస్తే ఏమిటి తప్పు, మాయా ట్యూడర్ చేసింది ఏమిటి తప్పు అని అడుగుతున్నారు. వాళ్ళు తన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, తన మీద బురద చల్లుతున్నారు అని ధ్వజమెత్తారు. ఒకప్పుడు నరేంద్ర మోడీ పర్యటనను అమెరికా ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అమెరికాలో పర్యటించడానికి నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా పర్యటిస్తే ఆ రోజున అమెరికా ప్రభుత్వమే మోడీ పర్యటనను అడ్డుకున్నది, నిషేధించింది. అటువంటి అమెరికా ప్రభుత్వము తనను అమెరికాకు రమ్మని, యూనివర్సిటీల్లో చదువుకోమని, యూనివర్సిటీల్లో పర్యటించమని ఆహ్వానించింది అని చెప్పారు. అంటే మోడీ స్థాయి అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన స్థాయి ఇది అని రేవంత్ రెడ్డి ఒక పోలిక ద్వారా చెప్పకనే చెప్పారు. దీనివల్ల ఏం తెలుస్తోంది అంటే నరేంద్ర మోడీ వైఖరిపై రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో మండిపోతున్నారనేది అందరికీ అర్థమవుతోంది. అలానే వివక్ష ఏ విధంగా చూపిస్తున్నారు తెలంగాణ విషయంలో అన్నది కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగానే చెప్పారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు అంటే కల్వకుంట్ల కవిత, లేదంటే హరీష్ రావు, కేటీఆర్, వాళ్ళ పిల్లలందరూ విదేశాల్లో చదువుకుంటున్నారు, అమెరికాలో చదువుకుంటున్నారు, ఇంగ్లాండ్లో చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుమతులు ఇస్తోందట కేంద్ర ప్రభుత్వం. కానీ ముఖ్యమంత్రి హోదాలో తాను అధికారికంగా పర్యటిస్తానంటే మాత్రం ఎందుకు కేంద్రం అడ్డుపడుతోంది, ఎందుకు ఒప్పుకోవట్లేదు అన్నదే రేవంత్ రెడ్డి ఇక్కడ సంధించినటువంటి ప్రశ్న. దీనికి కేంద్రం సమాధానం చెబుతుందని ఎవరు అనుకోవటం లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్, అమెరికా పర్యటనలకు ఒక సింగిల్ పేపర్తో తాను దరఖాస్తు చేసుకున్నారట అనుమతి ఇవ్వమని అనేసి. అయితే ఇంగ్లాండ్కు అనుమతి ఇచ్చింది కాబట్టి వెళ్ళిపోయారు. అమెరికా కూడా అనుమతి ఇస్తుందని అనుకున్నారట తను. అందుకనే ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకున్నారు. అయితే తాను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వము అనుమతి నిరాకరిస్తూ అమెరికాకు వెళ్ళేందుకు లేదు అని చెప్పడం ఆశ్చర్యపరిచిందట. కేంద్ర ప్రభుత్వ వైఖరిని, నరేంద్ర మోడీ వివక్షను తాను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే మీడియాతో మాట్లాడి ఉండవచ్చట. కానీ ఆ పని చేయలేదు అన్నారు. ఎందుకు అంటే విదేశీ గడ్డ మీద నరేంద్ర మోడీ వైఖరిని, కేంద్ర ప్రభుత్వ పద్ధతిని కనుక విమర్శిస్తే తన మీద బీజేపీ వాళ్ళందరూ దేశంలో దేశద్రోహి అని ముద్ర వేస్తారని. ఆ ముద్ర పడటం తనకి ఇష్టం లేదు కాబట్టి ఓపిక బట్టి
హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడే మాట్లాడుతున్నాను అని స్పష్టంగా చెప్పారు. విదేశీల్లో వెళ్ళడానికి ఇదివరకు చాలామందిని అడ్డుకున్నారు, చాలామందికి అనుమతి ఇచ్చారు. అడ్డుకున్న వాళ్ళని ఎందుకు అడ్డుకున్నారో తెలియదు, అనుమతి ఇచ్చిన వాళ్ళకి ఎందుకు అనుమతి ఇచ్చారో కూడా తెలియదు. ఇదంతా కూడా ఒక వివక్షలాగా జరుగుతోంది. నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలను సమన్యాయంతో చూడటం లేదు, సమాన దృష్టితో చూడటం లేదు, కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి అన్నారు. నరేంద్ర మోడీ వైఖరి వల్లనే దేశంలో ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటోంది అని చాలా ఘాటుగా సూటిగా చెప్పారు. ఇక ఇటువంటి విషయాలకే గతంలో కూడా చాలా ఉదాహరణలు చెప్పారు. ఇప్పుడు ఆ ఉదాహరణలన్నీ అనవసరం, ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయినటువంటి వ్యవహారాలు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా వాటిని లైట్గానే తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ విషయంలో నరేంద్ర మోడీ లేదా కేంద్ర ప్రభుత్వం వివక్షను హైలైట్ చేయడమే రేవంత్ రెడ్డి ఉద్దేశంగా కనబడుతోంది. దానికి కేంద్రము లేదా నరేంద్ర మోడీ తనంతట తానుగానే అవకాశం ఇచ్చినట్లుగా ఉంది. ఓ పక్కేమో కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటోందని అన్నింటిలోనూ వచ్చినా కానీ రేవంత్ రెడ్డి అడుగుతున్నది ఏమిటి అంటే, నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోకుండానే, నరేంద్ర మోడీ ఆమోదం లేకుండా, నరేంద్ర మోడీకి చెప్పకుండా కేంద్ర విదేశాంగ శాఖ ఇటువంటి నిర్ణయం తీసుకోగలదా అని అడుగుతున్నారు. రాత మూలకంగా అధికారికంగా తనకు సమాచారం వచ్చింది విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అయినప్పటికీ కూడా దాని వెనక నిర్ణయం తీసుకున్నది మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీనే, అందులో అనుమానించాల్సిన అవసరమే లేదు అని స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇటువంటి స్ఫూర్తి, ఇటువంటి వైఖరిని అనుసరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో తనకు లేదా తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అవమానాన్ని ప్రస్తావించాలని, లేవనెత్తాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు మిగిలిన సీనియర్ నేతలందరికీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాబట్టి తొందరలో జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు తాలూకు అడ్డుకోవడాన్ని ఒక అంశంగా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దానికి బీజేపీ నుంచి లేదా ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందన్నది మనం వెయిట్ చేసి చూడాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అనిపిస్తోంది. ఎందుకంటే ముందు ముందు రేవంత్ రెడ్డి డైరెక్ట్గానే నరేంద్ర మోడీ వైఖరిని తూర్పారబట్టడము, వైఖరిపై ధ్వజమెత్తడం అనేది గ్యారంటీ అని అనిపిస్తోంది. వేదిక ఏదైనా కానీ రేవంత్ రెడ్డి అయితే సింగిల్ టార్గెట్గా నరేంద్ర మోడీ వైఖరి, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడం తథ్యం. కాబట్టి ముందు ముందు ఈ వ్యవహారం, ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.